హాయ్! హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యోగీస్ వరల్డ్. ఇది నా ఫుల్ వీడియోలో ఫస్ట్ వీడియో ఇది. ఇందులో నేను నా వీసా ఇంటర్వ్యూ యొక్క ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎలా జరిగింది కొన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీసా ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఆగస్ట్ 9థ్ అండ్ బయోమెట్రిక్స్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 2nd. సో, ఫస్ట్ బయోమెట్రిక్స్ అయితే కూల్‌గా అయిపోయింది. ఓన్లీ పాస్‌పోర్ట్ అండ్ DS-160, I-20 ఈ 3 తీసుకెళ్తే సరిపోద్ది. చెకింగ్ ఉంటుంది. నా నా బయోమెట్రిక్స్ వచ్చేసి ఇక్కడే మన హైటెక్ సిటీ దగ్గర. అది బయోమెట్రిక్స్ అయితే చాలా సింపుల్ అండి. ఈజీగానే అయిపోద్ది. తర్వాత నా ఆగస్ట్ 9థ్ మెయిన్ ఇంటర్వ్యూ. సో, దానికోసం 1 వీక్ మామూలుగా ప్రిపేర్ అవ్వలేదు. చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యాను. ఇంటర్వ్యూ కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చిన పీడీఎఫ్ అండ్ నా ఓన్‌గా ప్రిపేర్ చేసుకున్న క్వెషన్స్ అన్నీ కలిపి బాగానే ప్రిపేర్ అయ్యాను. సో, తర్వాత డే బై డే కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాను. అలాగే ఇంటికొచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ దగ్గర చాలా మాక్ ఇంటర్వ్యూస్ అయితే తీసుకున్నాను. సో, ఇంకా బాగా ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఎలాగైనా అప్రూవ్ అయిపోద్దని కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను. సో, 1 డే ముందైతే ఎంబసీ దగ్గరికెళ్ళి కొద్దిగా ఆల్రెడీ వీసా ఇంటర్వ్యూ అయిన స్టూడెంట్స్ ఎలా జరిగింది లోపల సిట్యుయేషన్ ఏంటని కనుక్కుందామని అయితే వెళ్ళాను. వెళ్ళాక అదే నాకు మెయిన్ డిసప్పాయింటెడ్ అండి. ఆ రోజు వెళ్ళి ఎగ్జిట్ గేట్ దగ్గర నిల్చున్నాను. స్టూడెంట్స్ వస్తున్నారు. వన్ బై వన్ అడుగుతూనే ఉన్నాను. అందరూ రిజెక్టెడ్. చాలా వరకు నేను అడిగిన వాళ్ళలో ఒకరో ఇద్దరో అప్రూవల్స్ మిగతాదంతా రిజెక్టెడే. సో, ఎందుకు భయ్యా రిజెక్షన్స్ అంటే ఒక్కోరు రీజన్ చెప్పారు. అంటే మాస్ రిజెక్షన్స్ అండి. హైదరాబాద్ కాన్సులేట్ ఈసారి మాత్రం చాలా అంటే చాలా రిజెక్షన్స్. నేను వెళ్ళిందే కనుక్కున్న రోజు ఓన్లీ 10 అప్రూవల్స్ అంట. 10 అప్రూవల్స్ అంటే మీరే అర్థం చేసుకోవాలి. మినిమమ్ 500-600 స్టూడెంట్స్ అబోవే ఎళ్తారు డైలీ ఇంటర్వ్యూస్‌కి. సో, అక్కడ చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇదేంట్రా ఇంత ప్రిపేర్ అయినా, ఇంత డాక్యుమెంట్స్ అన్నీ జెన్యూన్‌గా ఉన్నా రిజెక్ట్ అవ్వడం ఏంటి అని. సో, అక్కడ చాలా డిసప్పాయింట్ అయిపోయాను. కాన్ఫిడెన్స్ మొత్తం తగ్గిపోయింది. ఇంక చేసేదేం లేక మళ్ళీ రూమ్‌కొచ్చేసి కొద్దిగా సర్లే మనకు ఆ లక్ ఉండొచ్చు అని ఒక చిన్న హోప్ అయితే ఉండేది. సో, నెక్స్ట్ నా నా డే రెడీ అయ్యి వెళ్ళిపోయాను మళ్ళీ.